నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఈ షో చూస్తే ఈసారి మాత్రం అంత ఫసలేదనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. ముందే చెప్పినట్టు కంటెస్టెంట్ విషయంలో చాలా తప్పు జరిగింది. సో అంత ఇంట్రెస్టింగ్ ఉన్న వ్యక్తులను తీసుకోలేదు, అందుకే అంత ఫసలేదనేది చెప్తున్నాం. వాళ్ళు ఆడుతున్న తీరు కూడా అదే విధంగా ఉంది. ఫస్ట్ డే నుండే చూస్తుంటే ఏమున్నా కొట్లాటలు మాత్రమే, పంచాయతీలు ఎక్కువవుతున్నాయి. ఇన్ని సీజన్లు చూసి కొట్లాటనే ఉంటుందేమో అనే విధంగా వాళ్ళు ఫస్ట్ డే నుండే కొట్లాట జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పిన విధంగా ఇమ్యూనిటీ లేదు అనుకుంటా, అలాగే ఎవరు క్యాప్టెన్ లేరు అనే విధంగా చెప్పి కూడా ముగ్గురికి చీఫ్లను అయితే నియమించడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ అయితే ఇచ్చారు. ఈసారి అయితే వాళ్ళకు ఎలిమినేషన్ లేదు అనే విధంగా చెప్పడం జరిగింది. దాంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే ఈసారి ఎలిమినేషన్ ఉండదో ఏమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే నామినేషన్ రౌండ్లో వాళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. ఈ వీక్ ఇమ్యూనిటీ ఎవరికి లేదు, అసలుకి ఈ వీక్ అంటే క్యాప్టెన్సే ఉండరు అన్న విధంగా చెప్పి కూడా ముగ్గురికి చీఫ్గా ఇవ్వడం, అలాగే వాళ్ళకు ఇమ్యూనిటీ ఇవ్వడం బిగ్ బాస్ కొంత అనుమానాలకైతే దారితీస్తుంది. సో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా అనే విధంగా కొందనైతే అనుమానంగా వ్యక్తమవుతుంది. ఇందులో మరీ ముఖ్యంగా ఓటింగ్ చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. మనం ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అనుకున్నామో, ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న క్యాండిడేట్స్ అనుకున్నామో వాళ్ళు లీస్ట్లో లేరు. అంటే చాలా తక్కువ ఓటింగ్ వచ్చినాయి. ఎవరెవరైతే మనం అనుకున్నామో వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్. అందులో పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం అనిపించలేదు. యాజ్ ఎ గేమ్ పరంగా లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా బిగ్ బాస్లో ఉండాల్సిన వాళ్ళు కూడా కాదు అన్న విధంగా ఉండే వాళ్ళే టాప్లో ఉండరు. ఈరోజు చూసుకుంటే విష్ణుప్రియ. సో ఆదిరెడ్డి చెప్పిన విధంగా విష్ణుప్రియ పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. బయట అంత నెగిటివ్గా ఉన్నా కూడా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ అంటున్నారు. కానీ తను క్షుణ్ణంగా గమనిస్తే తను పాజిటివ్గా ఎక్కడ అనిపించింది? ఎక్కడ చూడు ఎవరెవరికి గొడవలు పెట్టిద్దామా అనే విధంగానే ఉంది. సో వీళ్ళు మీ వెనకాల ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారని చెప్తూ వస్తుంది. సో అది గమనించలేదు ఆదిరెడ్డి. సో జనాలకు రివ్యూ ఇస్తే మంచిగా ఇవ్వు. సో ఏది పడితే అది ఇచ్చుకుంటూ ఎవరినో హైప్ తీసుకురావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇక గేమ్లోకి వెళ్తే విష్ణుప్రియ నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఓటింగ్ విషయంలో. ప్రజల్లో తను అందరికీ తెలుసు కాబట్టి ఈజీగా తనకు ఓటు వేసిర్రు అని చెప్పుకున్నా కూడా అందులో పర్ఫార్మెన్స్ ఏమాత్రం లేదు. బయట ఎంటర్టైన్ చేసినట్లుగా కూడా కనీసం అందులో వెళ్ళి ఎంటర్టైన్ చేయడం లేదు. ఇక రెండో వ్యక్తి మణికంఠ. ఎంత నెగిటివిటీ అని అంటే, షో చూస్తున్నంతసేపు మణికంఠని చూస్తే ఎంత చిరాకుగా అనిపిస్తుందో. సో ఈ విధంగా ఓటింగ్ ఏ విధంగా వస్తుంది? సింపతి గెయిన్ చేస్తున్నాడా? తను చేసే సింపతి ప్లే ఇక్కడ వర్కౌట్ అవుతుందా అనేది కొంచెం అనుమానంగా ఉంది. సో ఇంకో విషయం ఏంటి అని అంటే, జనాలు ఏం కోరుకుంటారు, జనాలు ఏ విధంగా ఉండాలనుకుంటారు? షో చూసే వాళ్ళు అసలుకి తన సింపతి చూపించే విధానము, తను గేమ్ ప్లే చేస్తున్నాడా లేదనంటే తన బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఏంది? సింపతి గెయిన్ చేసుకోవడం, సింపతి కార్డ్ ప్లే చేయడము, ఇరిటేటింగ్గా అనిపించడము. సో మనం ముందే ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పినాం మణికంఠ అనేది ఎంత ఇరిటేటింగ్ అనేది. సో తనకు సెకండ్ ప్లేస్లో ఉండడం, ఆల్మోస్ట్ విష్ణుప్రియకు తనకు 2-3% మాత్రమే చేంజెస్ ఉంది. సో ఈ విధంగా తనకు ఓటింగ్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లీస్ట్లో ఉన్న వాళ్ళని చూస్తే అసలుకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళే ఈ వీక్ మొత్తం ఫుటేజ్ ఇచ్చింది కూడా. అందులో మెయిన్ ముఖ్యంగా సోనియా లాస్ట్ ప్లేస్లో ఉండడం అనేది ఆశ్చర్యంగా ఉంది. సో తనని ఒకవేళ పంపిస్తే మాత్రం అసలు గేమ్ అనేదే ఉండదు, ఇంట్రెస్టింగ్ అనేదే ఉండదు. ఆదిత్య అసలుకి ఎక్కడ ఫుటేజ్లో కనిపిస్తాడు. బయట చాలా అంటే కనుమరుగైపోయినా కూడా అసలు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత తనంత కామ్గా ఉండడం, మేబీ తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో తెలీదు. కానీ ఎంత సేఫ్ గేమ్ ఆడినా కూడా కాస్తంతనన్నా ఎంటర్టైనింగ్గా అనిపించాలి. బేబక్కని అందరూ టార్గెట్ చేసిర్రు. తను కూడా ఫస్ట్ డే చాలా లీస్ట్లో ఉంది. ఈ విధంగా ఓటింగ్ వస్తే అసలుకి ఈ ముగ్గురిట్లో అంటే బేబక్కను కూడా బయటికి పంపిస్తే ఒకవేళ గేమ్ షో అనేది అసలు చూసే ఇంట్రెస్టింగే ఉండదు. శేఖర్ భాష తను కూడా చాలా లీస్ట్లో ఉన్నాడు. ఒకవేళ ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం శేఖర్ భాష లేదనంటే సోనియా, ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ సోనియా కాక వెళ్ళినట్లయితే అసలుకి గేమ్ షో అనేది ఇది ఏ విధంగా నడిపిస్తున్నారు, ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు ఘోరమైన పరిస్థితి ఉంటుంది. బిగ్ బాస్ షో ఈ సీజన్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అనేది నేను అనుకోను. బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తానికి ఒక సూపర్ హీరోగా నిఖిల్ మాత్రం ఉండబోతున్నాడు. నిఖిల్
అందరి మనసులు గెలుచుకున్నాడు. ఎవ్రీవన్ అంటే చివరకు సోనియా అందరితో ఎంతో కొంత ఫుటేజ్ ఉన్నా కూడా నిఖిల్ విషయంలో సాఫ్ట్‌గా ఉంది. అలాగే అబ్బాయి, పృథ్వీ వీళ్ళు కూడా తనకు కనెక్ట్ అయ్యారు. కూడా ఈవెన్ ఆదిత్య కూడా ప్రేరణతో కాస్త గొడవ పడ్డట్టే అనిపించింది. సో ఈవెన్ అందరూ 14 మెంబర్స్ ఉంటే 14 మెంబర్స్‌లో నిఖిల్ తప్ప ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితోనో చెడే ఉన్నది. కేవలం నిఖిల్ మాత్రమే అందరితో మిగిలిన 13 మెంబర్స్ మనసులను గెలుచుకుంటూ 13 మెంబర్స్‌తో మంచిగా ఉన్నాడు. సో ఈ సీజన్‌కు మొత్తానికి నిఖిల్ సూపర్ హీరో అనిపించుకుంటుండు. నిఖిల్ ఈ సీజన్‌లో చాలా ఇంటెలిజెంట్‌గా ఉన్నాడు. తను మాత్రం టాప్ 5లోకి వెళ్ళే అవకాశం ఉంది. యష్మి గౌడ ఇక్కడ ఏం చేస్తుందనంటే గ్రూపిజం అనేది స్టార్ట్ చేసింది. తను కొంతవరకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. సో మరీ ముఖ్యంగా ప్రేరణ విషయంలో చాలా కనెక్ట్ అయ్యి ఉంది. తను చెప్పేది సాఫ్ట్‌గా అనిపించినా కూడా ఎదుటి వాళ్ళకు తనేంది ముందుకొస్తుంది దీని విషయంలో అనేది కొంతవరకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో టాప్ 5లో ఎవరు ఉండాలి అనేది నా అభిప్రాయం ప్రకారం చెప్పుకుంటే ఇక్కడ నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. రెండోది బేబక్క, మూడో ప్లేస్‌లో సోనియా ఉంటుంది. ఇక నాలుగో ప్లేస్‌లో యష్మి గౌడ ఉంటుంది. ఇక్కడ ఐదో ప్లేస్‌లో మేబీ పృథ్వీ ఉండొచ్చేమో. అభయ్ కూడా కాస్త చెప్తున్నాడు కానీ మధ్యలో తను కొంచెం నోటిదూల అనిపిస్తుంది. తను ఏం మాట్లాడాలనో ఎక్సైట్మెంట్‌తో మాటలు వదులుతున్నట్లు అనిపిస్తుంది. సో కొంతమందికి అది హర్టింగ్‌గా అనిపించవచ్చు. మేబీ తను ఉండకపోవచ్చేమో. ఈ ఐదుగురు మాత్రం టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో ఉంటారు. టాప్ 5లో ఉంటేనే ఈ షో కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. ఈ షో కూడా కొంచెం ముందుకు వెళ్తుందనేది నా అభిప్రాయం. అసలుకి ఫస్ట్ వీక్ కాబట్టి ఎవరెలా రియాక్ట్ అవుతారు, నాగార్జున గారు వచ్చిన తర్వాత తన ఇన్పుట్స్ తీసుకొని ఎవరెవరు ఎలా మూవ్ అవుతారనేది ఇప్పుడు మండే నుండి చూసుకోవాలి. సాటర్డే, సండే ఏం జరగబోతుందనేది ఇంట్రెస్టింగ్‌గా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీకే కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా ఇన్పుట్స్ ఇవ్వబోతున్నారు నాగార్జున గారు, ఎవరిని ఏ విధంగా యేసుకుంటాడనేది వేచి చూడాలి. మణికంఠ సెకండ్ ప్లేస్‌లో ఉండడం అనేది చాలా దారుణం. అది ఈసారి ఒకవేళ గేమ్ ప్లాన్ ప్రకారము మణికంఠని లేదంటే శేఖర్ భాష బయటికి వెళ్తాడో ఏమో అనేది అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేబీ శేఖర్ భాష బయటికి వెళ్ళొచ్చేమో. సో ఒకవేళ శేఖర్ భాష బయటికి వెళ్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అనంటే శేఖర్ భాష లిస్ట్‌లో ఉన్నాడు కాబట్టి శేఖర్ భాషని మేబీ పంపిస్తారా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు 15th కంటెస్టెంట్‌గా లావణ్యని తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి శేఖర్ భాష బయటికి వెళ్తాడా లేదా అనేది ఇక్కడ కొంతవరకు చూసుకోవాలి. ఎందుకనంటే రాజ్ లావణ్య విషయంలో శేఖర్ భాష కూడా కాస్త కొట్లాడడం జరిగింది. ఆ డిబేట్‌లలో పాల్గొనడం జరిగింది. చాలా తను కూడా ఫైట్ చేసిండు. ఈ సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లావణ్యను తీసుకురావడం కూడా మెయిన్ ఉద్దేశం అదే అనేది అనిపిస్తుంది. లావణ్య తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు శేఖర్ భాషని బయటికి ఏ విధంగా పంపిస్తారు, ఒకవేళ లావణ్య రావడంతో శేఖర్ భాష బయటికి వెళ్ళడంతో షో అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండదేమో. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్రకారము ఇప్పుడు బిగ్ బాస్ షో కండక్ట్ చేసిన విధంగా, బిగ్ బాస్ షో క్రియేట్ చేసిన విధంగా తనని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం అది. ఇప్పుడు శేఖర్ భాషని ఆ విషయంలో బయటికి ఎలా తీసుకువెళ్ళగలుగుతారు. సో మేబీ శేఖర్ భాష ఈ వారం బయటికి వెళ్ళడమో, మేబీ ట్విస్ట్ ఏ విధంగా ఉంటుంది అనంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదో ఏమో అనేది నా గట్టి నమ్మకం కూడా. సో ఈ వారం ఎలిమినేషన్ మేబీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా శేఖర్ భాష లిస్ట్‌లో ఉన్నా కూడా తనని బయటికి పంపించరు అనేది నా అభిప్రాయం. సో ఏం జరగబోతుంది అనేది సండే వరకు వేచి చూడాలి. సో ఏం ట్విస్ట్ ఉండబోతుంది. 8 అనంటే అన్‌లిమిటెడ్ అని చెప్తున్నారు కదా! సో ఇక్కడ ఏమన్నా ట్విస్ట్ ఉన్నదో ఏమో మనం వేచి చూడాలి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా కేఎన్ఆర్ వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.